హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్ అండి. మా ఛానల్లో టైలరింగ్కి సంబంధించిన వీడియోస్, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే కనుక చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ఉండని కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పమ్మా అనుకుంటా ఉంటారు కదా మీరు. చెప్తా ఇప్పుడు అక్కడికే వస్తున్నా. మా ఊరు సైడ్ అండి ఒక సాంప్రదాయం ఉందండి. అదేంటంటే వినాయక చవితి పండుగకు వాళ్ళ పుట్టింటి వాళ్ళు, అంటే లేడీస్కి పుట్టింటి వాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అమ్మ, నాన్నలు శారీస్ అయితే తెస్తారండి ఇక్కడ. మా సైడ్ అందుకే వినాయక చవితి అంటే చాలా బాగా జరుపుకుంటారు. ప్రతి ఒక్క ఆడపిల్లకు వాళ్ళు రిచ్ అయినా పూర్ అయినా ఎలాంటి వాళ్ళు కానివ్వండి, మా సైడ్ మొత్తం అందరూ ఇప్పుడు ఈ కాలం అయితే శారీస్ అయితే తెచ్చే ఇస్తారండి. కానీ ముందు కాలంలో అయితే మా అమ్మ చెప్పింది నాకు, ముందు కాలం అయితే కనుక జాకెట్ ముక్కలు తెస్తూ ఉండేవాళ్ళంట. అంటే జాకెట్తో పాటు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, ఇంకా టెంకాయల పండుగ అంటాం మేమైతే వినాయక చవితిని. అందుకోసం టెంకాయ కూడా ఒకటి తీసుకొని వస్తారు. టెంకాయ అంటే కొబ్బరికాయ అండి, మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దండి, ఏందబ్బా అని ఆలోచించొద్దండి. టెంకాయ అంటే కొబ్బరికాయ తెస్తూ ఉంటారు. మళ్ళీ ఇంట్లో చేసినవి ఏమైనా ఉంటే ఇంట్లో అంటే ఓలిగలు, ఇంకా కజ్జికాయలు అలాంటివి చేస్తారు. అవి కూడా తీసుకొని వీటన్నిటితో పాటు ఇంట్లో ఎవరో ఒకరు అమ్మ, నాన్న కానీ తమ్ముడు, అన్న అట్లా ఎవరైనా కానీ వాళ్ళకు ముందుకాలం అయితే జాకెట్ ముక్క ఇవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోకే వాళ్ళ ఇంటికే రమ్మంటారు. ఇప్పుడు అక్క ఉందనుకోండి, అక్క రా అక్క మా ఇంటికి, ఇటుకే రా అక్క, నీకు శారీ తెచ్చినాను కట్టుకొని పోదువు అని చెప్తారు. మళ్ళా వాళ్ళు వెళ్తే వాళ్ళకు ఏదో ఒక వంట, ఓలిగలో, కజ్జికాయలో, సుగంట్లో వండి పెట్టి పంపిస్తారు మరుసటి రోజు. లేకపోతే ఇప్పుడు బిజీ షెడ్యూల్ కదా, అందరూ ఎక్కడుంటారు, అలా పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి అట్లా వచ్చేస్తారు చీర ఎత్తుకొని. ఇప్పుడైతే జాకెట్ కుట్టించుకొని జాకెట్ లేని శారీ అయితే కట్టుకోరు కదా, వేరే బ్లౌజ్ అయితే వేసుకోరు. వేరే బ్లౌజ్లోకి వేసుకోరు, అదే మ్యాచింగ్ బ్లౌజ్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే తీసుకొని వస్తారు. వాళ్ళు వెళ్ళి ఇంకా ఊరు అన్నాక వాళ్ళను వీళ్ళను మాట్లాడుకొని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు కదా. మీ సైడ్ అయితే ఇట్లయితే మా సైడ్ అయితే జరుగుతుందండి. ఇంకా మీ సైడ్ ఎట్లా జరుగుతుంది వినాయక చవితి పండుగ? మీకు కూడా ఇలాంటి సాంప్రదాయం ఉందా? ఆడబిడ్డలకి శారీస్ ఇంకా పెట్టే సాంప్రదాయం ఉందా లేదా కామెంట్ చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇంకొక విషయం చెప్తాను చూడండి. మా సైడ్ ఎట్లంటే మా టైలర్స్కి కూడా పండగ ఇప్పుడైతే, ఇంతకుముందు పండగ ముందు అయితేనా ఏదో ఉన్నదో లేదో అనేసి, అంటే ఇంతకుముందు ఎప్పుడైనా శారీస్ శ్రావణ మాసంలో తెచ్చుకున్నావో అట్లా కట్టుకునేస్తారు. కొత్త బట్టలు కొంతమంది మాత్రమే ఇస్తారు. ఇప్పుడైతే కొంతమంది మాత్రమే, అంటే ఎక్కువ కొంతమంది శారీస్ అంతగా కొత్త శారీస్ అయితే కుట్టించుకోరు. పండక్కి పిల్లలకు తెస్తారు. చిన్న పిల్లలకు ఇంట్లో ఫస్ట్ పిల్లలకు తీసుకుంటారు. పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే ఉన్నీలే మా దగ్గర డబ్బులు అట్లా అడ్జస్ట్ కానప్పుడు ఉన్నీలే వీళ్ళకి వేస్తాను చాలు, పిల్లలు బాగుంటే చాలు, పిల్లలు వేసుకుంటే చాలులే మాకెందుకు ఉన్నవి, నాకు మొన్న తెచ్చిన చీర ఉంది అది కట్టుకుంటా అట్లా అంటారన్నమాట. కాబట్టి ఎక్కువ చిన్నపిల్లలకు తెస్తారు. వీళ్ళకేమంటే ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. వీళ్ళు ఏమనుకుంటారంటే దాంతోపాటు ఉన్నీలే ఎట్లా మా అమ్మోళ్ళు తెస్తారు, నా తమ్ముడు తెస్తాడు, మా అన్న తెస్తాడులే చీరలు అని కూడా అనుకుంటారు. అట్లా అనుకొని పిల్లలకు మాత్రం తెస్తారు. మా అమ్మోళ్ళు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి టెంకాయల పండగకు నాకు మా అక్కకి అయితే
ఖచ్చితంగా కొత్త బట్టలే వేసుకుంటాం మేము, ఎప్పుడు వేసుకుంటాము. చిన్నగా ఉన్నప్పుడు వేసుకునే వాళ్ళని. టెంకాయల పండుగ వచ్చిందంటే చాలు మాకు కొత్త బట్టలు తెస్తూ ఉంటారు. అలా అని మా అమ్మ వాళ్ళు ఏం రిచ్ కాదండి, ఉన్న దాంట్లో వాళ్ళు కష్టపడి కూలీ నాలి చేసి మాకు కొత్త బట్టలే తెస్తా ఉంటారు. ఎప్పుడెప్పుడు అంటే కొత్త బట్టలు మా అమ్మ వాళ్ళు మాకు తెస్తూ ఉంది. టెంకాయల పండగకి మెయిన్. టెంకాయల పండగ అయిపోతే ఎప్పుడు వస్తుంది, జనవరి ఫస్ట్కు దీపావళి జనవరి ఫస్ట్కు, ఈ 3 పండుగలకు మళ్ళీ ఖచ్చితంగా మాకు కొత్త బట్టలే తెస్తూ ఉంటారు. కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటుంది పండగకి. ఇట్లా మీ సైడ్ ఉందా అండి? మీరు కూడా ఇంతేనా? కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇంకా మ్యాటర్ చెప్తాను. ఇంతవరకు ఏదేదో చెప్పేసినట్టున్నాను కదా, ఇంకైతే అసలు మ్యాటర్ చెప్తా. ఇప్పుడు మాకు టైలర్లకైతే పండగ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్, బ్రదర్స్, చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు, అన్నలు అయ్యే వాళ్ళ ఆడబిడ్డ కదా. ఇప్పుడు మా చిన్నమ్మ కూతురికి ఇప్పుడు తీసుకుందాం ఒక చీర అనుకుంటారు, వాళ్ళ అక్క వాళ్ళకి తీసుకుంటారు. అట్లే వాళ్ళ చిన్నమ్మ కూతురు ఉంటుంది, ఆమె నాకు అక్కే కదా అనేసి వాళ్ళకు తీసుకుంటారు. చిన్నమ్మ పెద్దమ్మ పెదనాయన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ కూతుర్లకు తీసుకుంటారు కదా. ఇంకా ఉన్న వాళ్ళకు నా తమ్ముడు కూతురికి, మా అన్న కూతురుకు, అమ్మ నాకు బిడ్డే కదా అనేసి వాళ్ళకు కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళకి ఒక అమ్మాయి అనుకోండి, ఆంటీ అనకూడదు, అమ్మాయి అంటాను. ఒక అమ్మాయికి వాళ్ళ మమ్మీ వాళ్ళు తెచ్చిండేది, ఇంకా వాళ్ళ అన్న తమ్ముడు అన్నలు తమ్ముళ్ళు ఎంతమంది అన్నా అందరూ తేవచ్చు. వాళ్ళు సపరేట్గా ఉంటారు కదా, అందరూ తెస్తారు. అట్లా వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మ తెస్తుంది, వాళ్ళ నాయన, అమ్మ నాయన ఒకటే, నాయన ఒకటి అమ్మ ఒకటి కాదు, వాళ్ళ అమ్మ నాయన ఒకటి, ఒక చీర. ఇంకా వాళ్ళ అన్నలు 2 ఉన్నారనుకో 2. అప్పటికి అన్నయ్య ఒక అమ్మకి 3 చీరలు అయ్యాయి. ఇంకా వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ వాళ్ళ పెద్దమ్మకు వాళ్ళ బిడ్డలు కానీ తెస్తారు. అట్లా ఒకరికి 4-5 చీరలు వస్తాయండి. లాస్ట్ ఇయర్ నాకైతేనా ఒక అక్క ఒక 10 చీరలు తెచ్చిందండి. ఎక్కడ ఒక్క ఎన్ని చీరలు నువ్వు కొనుక్కున్నావా అంటే, లేదు మా పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, మా అమ్మోళ్ళు, మా అన్నోళ్ళు ఇన్ని తెచ్చినారు, ఇవే అందరివి నాకు నా చెల్లెలకి తెచ్చినారు, ఇద్దరికి ఇవే నువ్వు అని 2 జాకెట్లు ఆల్తీ తెచ్చిచ్చింది, అన్నీ కుట్టినాను. సరేనా? అట్లుంటుంది. కాబట్టి ఒక టైలర్లకు కూడా ఇప్పుడు పండగ అయిపోయినాక మాకు సీజన్ వచ్చినట్టు మా సైడ్ అయితే. ఇంకా మీ సైడ్ ఎలాగో నాకైతే తెలీదు. మీరైతే కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను కదా మీ సైడ్ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అనేసి. మా సైడ్ అయితే ఇలాగే ఉంటుందండి. టైలర్లు బిజీ అయిపోతారు. టైలర్లకు ఇంకా పండగే పండగ. మా సైడ్ సాంప్రదాయం అయితే ఇట్లే ఉంటుంది. మరి మీ సైడ్ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి? ఇలా ఆడబిడ్డలకి చీరలు తెచ్చే సాంప్రదాయం మీకు ఉందా లేదా కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. శారీస్, బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లే అండి ఇవన్నీ. సరేనా? కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి, స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఎలా ఉంది చెప్పండి. మీ సైడ్ బ్లౌజ్ కాస్ట్ ఎంత ఉందో కూడా చెప్పండి. సరేనా? మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్? ఇంతే అండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో. అంతవరకు నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శారీస్ అయితే ఇంకొక కస్టమర్ ఇచ్చారు, అవి కూడా కుట్టాలి ఫ్రెండ్స్. బాయ్ అందరికి.